భారత క్రికెట్‌లో మనం చూసినట్టయితే, ఒక్కొక్కసారి జట్టులో కొంతమంది ఆటగాళ్ళు లేకపోవటం వల్ల మ్యాచ్ ఓడిపోతాము అనేది 100% నిజం. అయితే ఆ జట్టులో ఆ ఆటగాడు ఉండుంటే, ఆ ఆటగాడు పరిస్థితిని మార్చేసుండేవాడు. తనదైన ముద్రను వేసుకుంటారు ఎవ్వరైనా సరే. అయితే గౌతమ్ గంభీర్, సౌరవ్ గంగూలీ ఇద్దరూ కూడా గొప్ప ఆటగాళ్ళు, గొప్ప నాయకులుగా తమదైన ముద్ర వేశారు. ప్రస్తుతం గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తుండగా, గంగూలీ క్రికెట్ పరిణామాలను నిశ్చింతగా పరిశీలిస్తున్నాడు. ఇటీవల మీడియాలో వచ్చిన వార్తా కథనాల ప్రకారం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ క్రికెట్‌లో ఇక భారత జట్టు ప్రదర్శనపై పలు చర్చలు జరుగుతున్నాయి. గౌతమ్ గంభీర్‌కు నిర్దిష్ట సూచనలు చేశారని ఇక సౌరవ్ గంగూలీ చెప్పినట్టు తెలుస్తుంది. అదేంటి అంటే సరైన బౌలింగ్ దాడిని ఎంచుకుని, సరైన బ్యాటింగ్ కొనసాగిస్తే, 5వ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం మనదేనని నమ్మకంగా చెప్పాడు సౌరవ్ గంగూలీ. సౌరవ్ గంగూలీ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన 4వ టెస్ట్ చివరి రోజున భారత్ అద్భుతంగా ఆడి డ్రా చేసిందని, 5 టెస్ట్ మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 5వ టెస్ట్‌లో కుల్దీప్‌ను ఆడించి సరైన బౌలింగ్ దాడిని ఎంచుకోవాలని గంభీర్ సలహా ఇచ్చాడు. అయితే ఇలాగే బ్యాటింగ్ కొనసాగిస్తే ఓవెల్‌లో మనం గెలవడం ఖాయం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇక ఈ క్రమంలో ఖచ్చితంగా కుల్దీప్‌ని గనక తుది జట్టులో పెడితే చాలా బావుంటుంది. ఇది యువ జట్టని, జట్టు పునర్నిర్మాణంలో ఉన్నందువల్ల వారికి కొంత సమయం ఇవ్వాలని, ఇక 4వ టెస్ట్ మ్యాచ్‌లో బాగా ఆడారని, మాంచెస్టర్‌లో 5వ రోజు వారు నిజంగా బ్యాటింగ్ అద్భుతమని, చాలా కాలం తర్వాత చాలామంది భారత బ్యాటర్స్ విదేశీ టెస్ట్ సిరీస్‌లో ఇన్ని పరుగులు సాధించడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా రాబోయే కాలంలో ఖచ్చితంగా భారత జట్టు టెస్టుల్లో అద్భుతాన్ని సృష్టిస్తుందని, కాకపోతే సరైన ఆటగాళ్లను జట్టులో తీసుకోవాలని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.